ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అధికారులకు దిశానిర్దేశనం చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ముద్రగడ నాగేంద్రరావు. అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచ సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తుసెల్వన్. ఇప్పటివరకు 7 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడి. మానవుడు ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానశక్తి ద్వారా పరీక్షలను ఎదుర్కొనగలడు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధ. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు, సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన తాగు, సాగునీరు, రైతు విశిష్ట సంఖ్య నమోదు తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, RWS ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, మండల అధికారులతో మాట్లాడి ప్రస్తుత తాగు, సాగు నీటి వనరుల లభ్యత, భవిష్యత్ అవసరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు డెల్టా, గోదావరి డెల్టా, ఏలేశ్వరం ఆయకట్టు కింద పంటల సాగు వివరాలు, అవసరమయ్యే సాగునీరు, ప్రస్తుత నిల్వల వివరాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు, సాగునీటికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరాన్ని ముందే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ కింది స్థాయి అధికారులతో, సిబ్బందితో సంప్రదింపులు చేసి నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని, వేసవి దృష్ట్యా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, సాగునీటి చెరువులను నీటితో నింపాలని అన్నారు. రబీ సాగుకు సంబంధించి ప్రధానంగా తాళ్లరేవు, కరప, పెద్దపూడి, కాజులూరు ఇతర శివారు మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సాగునీటి సంఘాల నాయకులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టిన ముద్రగడ నాగేంద్రరావును పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ అడబాల్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కమాండెంట్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీ అదనపు కమాండెంట్ గా గతంలో సేవలు అందించిన ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్య సెక్యూరిటీ అధికారిగా సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించారని అన్నారు. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ విశ్రాంతి ఉద్యోగ సంఘ ప్రతినిధులు కూడా కమాండెంట్ ను కలిసి అభినందించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ఐ ప్రసాద్ నాయుడు, మాజీ సైనికోద్యోగి శ్రీ నగేష్, విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు కమాండెంట్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఏపీఎస్పీ కమాండెంట్గా ముద్రగడ నాగేంద్రరావు రావడం చాలా సంతోషదాయకం. అంటే గతంలో కూడా ఆయన ఇక్కడ అడిషనల్ కమాండెంట్గా పనిచేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద కూడా ఆయన
అంటే సక్రమంగా విధులు నిర్వహించేంత బాధ్యతగా పనిచేయడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు కాకినాడ 3వ బెటాలియన్కి ఆయన కమాండ్గా రావడం జరిగింది. మాకు అందరికీ చాలా సంతోషదాయకం. గతంలో కూడా వారు ఇక్కడ ఏపీఎస్పీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సన్నిహితత్వంతో వారు మన యొక్క ఏపీఎస్పీ అంతా కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే విపత్తుల్లో ఆయుష్ కోల్పోయే ప్రమాదమని, అందుకే 10 లక్షల మొక్కలు నాటాలనే సంకల్పంతో ప్రపంచ సైకిల్ యాత్ర చేపట్టానని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముత్తు సెల్వన్ చెప్పారు. పాండిచేరిలో యాత్ర ముగించుకుని ఆయన కాకినాడ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముత్తు సెల్వన్ మాట్లాడుతూ ఎంబీఏ చదివి క్యాంపస్ ఎంపికల్లో ఓ పెద్ద ఆసుపత్రిలో 2 ఏళ్లు పనిచేశానని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి 3 ఏళ్ల కిందట సైకిల్ యాత్ర ప్రారంభించానని చెప్పారు. 8 దేశాల్లో యాత్ర కొనసాగిస్తానని, 44,000 కిలోమీటర్ల యాత్ర చేయాలని సంకల్పించి ఇప్పటికి 29,000 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 7 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. ಇದು ಕೊರೋನಾ ಸೆಕೆಂಡ್ ವೇವಲ್ಲಿ ಚಾಲ ಜನ ಡೆತ್ ಆಯಿತು, ಆಕ್ಸಿಜನ್ ಶಾರ್ಟೇಜಲ್ಲಿ ಡೆತ್ ಆಯ್ತು చూసి ನಾನು ఆక్సిజన్ జనరేషన్ కోసం 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం 5 సంవత్సర ప్రపంచ పర్యటన చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరం అయింది. అండ్ 7 lakh ట్రీ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఇది 5 సంవత్సర 8 కంట్రీస్ 44,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది, 122. సో ఇది యాక్చువల్గా ట్రావెల్ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాను, స్పాన్సర్ ఏదో లేదు. పడుతున్నదల్లా పెట్రోల్ పంప్, ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్కే టెంట్, బెడ్షీట్, గ్యాస్ ఎలా ఉంది. అండ్ ఇది నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. అండ్ పీపుల్ డొనేషన్ చేస్తారు, అదే నా ఎక్స్పెన్స్ కోసం యూజ్ చేస్తాయి. ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు బరే 29,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇది 122 kg వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 21/12/2021 ట్రావెల్ స్టార్ట్ చేసి తమిళనాడు టు లడాక్ వియా మధ్యప్రదేశ్, లడాక్ టు జమ్మూ వియా కార్గిల్, జమ్మూ టు కేరళ వియా రాజస్థాన్, కేరళ టు పాండిచేరి వియా తిరుచెందూర్, పాండిచేరి నుంచి ఇప్పుడు నేపాల్ వెళ్తున్నాను. నేపాల్ టు వియా నాగాలాండ్, వియట్నాం, మియాన్మర్, బ్యాంకాక్, థాయిలాండ్, వియట్నాం టు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ టు ఢిల్లీ 2027 ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను. ಅಣ್ಣ ಇದು ಗಿನ್ನಸ್ ವರ್ಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಪ್ಲಸ್ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಆಕ್ಸಿಜನ್ ಶಾರ್ಟೇಜ್ ಆಗಿ చాలా ಜನ ಕೊರೋನಾ ಟೈಮ್లో డెత్ అయితది కోసం ప్రతి మండలా ಹೋಗಿ అవేర్నెస్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ ఎనీ సోషల్ వర్కర్స్ హెల్ప్ తీసుకుంటూ అక్కడ అవర్ సపోర్ట్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నాను అన్నారు. కాలానికి ఏ ఒక్కరు అతీతులు కారని, మానవుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని గురువుల ద్వారా పొందడం వలన కాలం పెట్టే పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని జీవించగలడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి వద్ద ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఈ నెల 9న ప్రారంభమైన పీఠం ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య వార్షిక మహాసభలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సభలో ఆఖరు రోజున టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సభలో మాట్లాడుతూ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక సభలు నిర్వహిస్తూ విశ్వ మానవ శ్రేయస్సుకు పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్చైర్లు, అలాగే భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి ఎలక్ట్రిక్ స్టిమ్యులేటర్, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు. హాజరైన ప్రముఖులందరినీ పీఠం తరపున డాక్టర్ ఉమర్ అలీషా ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. కార్యక్రమంలో అహ్మద్ అలీషా, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఆకుల రవితేజ, పింగళ ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనకు గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి తాత్విక సంపదను సారిగా మనం తీసుకొని మన మెట్టిళ్ళు భౌతిక ప్రపంచంలో మన దినచర్యలో మన జీవనం సాగించబోతున్నాం. అంచేత ఇక్కడి నుండి మనం పుట్టింటి నుండి తీసుకొచ్చినటువంటి సారిని ఇంకా రాబోయే 365 రోజుల కాలంలో మనం సద్వినియోగపరుచుకుంటూ ఆ తాత్విక జ్ఞాన సంపదను మనందరం మానసిక విధానంలో అనుభవిస్తూ తరిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఆ తాత్విక సంపదను సద్వినియోగపరుచుకుంటూ మనం ఆ పుట్టింటి సారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి
మనం గ్రహించగలిగి తరించగలిగినట్లయితే, ఆచరించగలిగినట్లయితే మన యొక్క దినచర్యలో ఆ యొక్క అద్భుతమైనటువంటి తాత్విక అనుభూతి మనందరికీ కలుగుతుంది. మరి ఈ విధమైనటువంటి ప్రయాణం మనందరికీ ప్రసాదిస్తున్నారు. ఈ పీఠం యొక్క తత్వం యొక్క విశిష్టత జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని అనుభవ రూపంలో తెలియజేసేటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. ఇట్స్ ది మోడర్న్ టెంపుల్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పబడుతుంది. అంచేత ఈనాటి సమాజంలో అనేక మతాల వారికి అనేక మత దేవాలయాలు ఉన్నాయి. ఆ అన్ని మత దేవాలయాలు వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సంస్కరణలు అన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క మతాతీత ఆధునిక దేవాలయంలో చెప్పబడేటువంటి విషయం మానవత్వము. ఆ మానవత్వాన్ని మతంగా స్వీకరించమని చెబుతున్నారు. ఆ మతం ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఈశ్వరత్వంగా ఉండేటువంటి మానవత్వం అన్ని మత ధర్మాల్లో కూడా ప్రబోధింపబడుతుంది. అన్ని మత ధర్మాల్లో ప్రబోధింపబడేటువంటి మానవత్వం మనం ఇక్కడ తరించేటువంటి మానవత్వం రెండు. శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ బ్యాంక్ కాలనీ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో పంచామృతాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, లక్ష పుష్పార్చన, విష్ణు సహస్రనామ పారాయణం, గంధోత్సవం, పల్లకీ సేవ, భజన వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆఖరి రోజైన మంగళవారం మహాకలశ స్థాపన, క్షీరాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులంతా కలిసి బాబావారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సేవా సమితి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ 18వ వార్షికోత్సవం వచ్చిన భక్తులకు, దాతలకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా చక్కగా బాబా గారిని ప్రతిష్ఠించుకున్నారు. గత 18 సంవత్సరాలుగా అనేక రకమైన సేవలు చేస్తూ బాబా గారికి ఇవాళ ఈ గుడి అంటే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా పిలిచి వాతావరణం కలగజేసి 18వ వార్షికోత్సవం ఇంత చక్కగా నిర్వర్తించినటువంటి కమిటీ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా కాకినాడ రూరల్ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరి మీద కూడా బాబా గారి ఆశీస్సులు ఉండాలని, సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని, ఉండాలని సెలవు తీసుకుంటాను. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా అత్యంత మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎలక్షన్ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు అంటే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి వారి యొక్క అమూల్యమైన ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఈరోజు దుర్గాడ గవర్నమెంట్ స్కూల్, అదేవిధంగా విశ్వభారతి ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, గ్రామంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ని అందరినీ కలిసి ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పరిశీలకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎక్స్ఎమ్మెల్యే అనకాపల్లి పేలా గోవింద్ గారు, మేమందరం కూడా ఈరోజు నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడిగాం. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. వారి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. EHS కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ సన్నద్ధమవుతున్నారు. మంగళవారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు PSSN శాస్త్రి, కాకినాడ జిల్లా K పద్మనాభం, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి T నూకరాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో EHS కార్డులపై తమకు వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొల్లి వెంకటస్వామి మాట్లాడుతూ ఇటీవల హార్ట్ ఆపరేషన్ కొరకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే అక్కడ EHS కార్డుపై వైద్యం అందక ఆసుపత్రి ఫీజును చెల్లించుకోలేక ఆసుపత్రి నుండి బయటకు రావడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి కుమారి శేషగిరి, సభ్యులు N వెంకట్రావు, భాస్కర్రావు, ఇబ్రహీం, బి రాంబాబు, విలియం ప్రసాదరావు, విశ్వేశ్వరరావు, సుబ్బారావు, నరసింహరావు, త్రిమూర్తులు, సత్యనారాయణరాజు, సుబ్బారావు, అర్జున్రావు, అజీజుల్లా తదితరులు పాల్గొన్నారు. మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. వైద్య నిమిత్తం ఎక్కువ డబ్బులు బడ్జెట్లు అలాట్ చేసి మాకు అందరికీ వైద్యం చేయమని కోరుకున్నాం. అట్లాగనే మాకు ప్యాకేజ్ ఉంది. మాకు ప్యాకేజ్ అయ్యి మీరు స్లాబ్ రేట్ అంటారు, దానికి 2 లక్షలే. మీరు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వచ్చినప్పుడు కూడా మా అమౌంట్ 2 లక్షల వరకే చేస్తున్నారు. అట్లా కాకుండా దానికి 5 లక్షలు పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేట్లు పెరిగాయి. నువ్వు వెళ్ళి మా మన కన్ను గురించి కొత్త మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్తే మా కృష్ణ పెడితే అది టెస్ట్లకు 16,000 అయిందంట. ఓన్లీ టెస్ట్లకి 16,000 గడిచేసి తర్వాత వైద్యం చేయనన్నారు. వైద్యం చేయని ఎందుకు చేయరంటే అలా స్ట్రైక్ చేస్తున్నారండి, గవర్నమెంట్ డబ్బులు ఏదో మేము చేయమన్నారు. ఆ 16,000 ఇచ్చేసి వచ్చేసాడు. ఈ విధంగా పెన్షనర్స్ మెయిన్ పెన్షనర్స్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి మరొకసారి మన సీఎం గారిని, ఆంధ్ర సీఎం గారిని, ఉప ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ను వైద్య నిమిత్తం ఏర్పాటు చేసి మా బాధలు పరిష్కరించమని మనస్ఫూర్తిగా కార్డు పనిచేయక ఎంతోమంది ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయర్స్ లాస్ట్ టైంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పట్టుకోలేక ఎంతోమంది మరణం చెందుతున్నారండి. ఆ విధంగా మాకు ప్రభుత్వం వారు సహకరించి మా యూనియన్ తరఫున, మా సెక్రటరీ తరఫున సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కాదనరండి, దేనికి లేదన్నారండి. ప్రతి విషయం కూడా మాకు తెలియపరచండి, మేము ఇస్తాము. మీ ప్రెసిడెంట్ని, సెక్రటరీని మా దగ్గరికి పంపిస్తే మేము ఆ సమస్య పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చారు అప్పుడు. అందుచేత నా పరిష్కారాన్ని నాకు వెంటనే తొందరగా చేస్తే నేను బ్రతుకుతాను సార్, లేదంటే చనిపోతాను సార్ అలాగనేసి సార్కి చెప్తే వెంటనే నన్ను పిలిపించి వైద్యం చేయించారండి. వేరే దగ్గర వైద్యం చేయించుకుని ఇప్పుడు కొంచెం డాక్టర్ గారు రాసిన మందులు తీసుకొని జాగ్రత్తగా వాడుతున్నాను సార్. మేము వైద్యం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా డబ్బున్న వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి వెడితే వాళ్ళు అడిగేది మేము చేయం కాబట్టి మీరు మెడికల్ రిజిస్ట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి మనతో చెప్తున్నారు. మెడికల్ రిజిస్ట్మెంట్ చేయించుకుంటే ఈవేళ 150,000 రూపాయలు చేయించుకుంటే వాడికి 20%, 25% కానీ మనకి ఇవ్వట్లేదు. మిగతా డబ్బు అప్పు చేసి వాళ్ళు చేసి ఎలాగా బతికేది అని చాలామంది ఆవేదనతో గురై వైద్యం చేయించుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగా అయ్యా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇప్పించండి. మా ఆవేదన కూడా మీకు మేము తెలియపరచుకుంటాం. అవసరమైతే మా పెన్షనర్స్ తోటి, వేలాది మంది పెన్షనర్స్ తోటి కాకినాడలో ఒక ఆత్మీయ సదస్సును కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముఖ్యంగా మా పెన్షనర్స్ అందరూ కూడా EHS కార్డు మీద వైద్యం జరిగి తీరాలి. జరగకపోతే మా పెన్షనర్స్ అందరూ కూడా అన్యాయానికి గురైన పరిస్థితి ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ EHS మీద వాళ్ళు చేయడానికి కడాకి చెప్పినా కూడా కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు. ఈవెన్ నిన్న డాక్టర్ నవీన్ గారు కలిసినప్పుడు కూడా
ఆయన చెప్పింది ఏంటంటే ఈవెన్ ఆరోగ్యశ్రీ మీద కూడా ఆపేయమన్నారు కానీ మేము ఆప్ చేయట్లేదు అన్నారు. కానీ కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కూడా చేస్తున్నాయి. అటు గవర్నమెంట్ మీద తప్పు పట్టడం లేదు, కానీ దీని మీద ఇన్సూరెన్స్ తోటి టైప్ పెట్టుకొని ఏదైనా తొందరగా చేయాలని ఒక విజ్ఞప్తిగా చేస్తూ, మరి అదేవిధంగా లాస్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ నుంచో ఈ మట్టి కత్తులు కూడా ఆగిపోయినాయి చాలామంది. అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేయాలనేసి, మరి ఇకపోతే మన సీఎం గారికి ఎట్లాగా టైం లేదంటున్నారు కాబట్టి వచ్చే మార్చిలో మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్లేనరీ సమావేశాలు ఏర్పాటు చేస్తా అన్నారు పిఠాపురంలో. అక్కడ వీలైతే వారిని కలిసి వారి ద్వారా కూడా మా యొక్క సమస్యను తెలియపరుచుకొని ఆ డిమాండ్స్ అన్ని కూడా వారితో చెప్పి ఒకసారి ముఖ్యమంత్రి తీసుకెళ్లాలనేసి. గర్భిణీ స్త్రీలు మానసిక ఒత్తిడికి గురి కారాదని, సమతుల్యమైన ఆహారం తీసుకుని చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్, రాష్ట్ర శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పద్మారాం అలయన్స్ క్లబ్ అధ్యక్షులు పెంకే సేవా కోశాధికారి వీరభద్రరావు ఆధ్వర్యంలో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ గవర్నర్ వరం శ్రీనివాసరావు హాజరై క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలు డాక్టర్ను సంప్రదించి వారి సూచనల మేరకు పలు జాగ్రత్తలు తీసుకుని మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచివాడు, మృదు స్వభావి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేయుచున్నారు. కావున ఓటు ఉన్న పట్టభద్రులందరూ వారిని సమర్థించి 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు దేవ్ వెంకన్న, మండల మహిళా అధ్యక్షులు వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు బండారు మురళి, ముద్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారికి ఓటు వేయమని చెప్పి కూటమి నాయకులతో కలిసి ఈరోజు దాటసప్ప వెంకటేశ్వరరావు గారు, నులుకుర్తి వెంకటేశ్వరరావు గారు, దేవ్ వెంకన్న గారు, ముద్రగడ రమేష్ గారు, మీ అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని చెప్పి బలంగా తీయడం జరిగింది. మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు మమ్మల్ని అందరినీ కూడా కూటమి నాయకులు ఎక్కడున్నా సరే ఓటు విషయంలో మీరు అందరూ వెళ్ళి తోడ్పడి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఘనమైన విజయాన్ని సాధించుకోవాలని చెప్పి ఆయన పదే చెప్తున్నారు. దాంట్లో నిమిత్తంగా మేము పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు గురించి మేము నైటు పగలో కూడా ఆయన గెలుపు గురించి తిరిగి ఆయన భారీ మెజార్టీ తగ్గిస్తామని కోరుతున్నారు. 16,000 పోస్టులని త్వరలో భర్తీ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఇవాళ యువత చాలామంది కానిస్టేబుల్గా అలాగే ఎస్సీ ట్రైనింగ్లకి చాలామంది పెట్టడం జరిగింది. వారికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ త్వరలో వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. మరి అంతేకాదు యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాలోచన చేసి వారికి ఏ రకంగా న్యాయం జరిగిద్దో, అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు వెళ్ళి సుమారు 1,09,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉపాధి కల్పించడానికి సుమారు 40,000-50,000 వేల మందికి ఉపాధి కల్పిస్తారు. మాకు ఏవో చిన్న తాయిలాలు అందలేదు అనే ఫీల్ కూడా ఉంది మామూలు ప్రజల్లో. దాన్ని మేము ప్రజల దృష్టికి ఎక్కువగా తీసుకువెళ్ళి ఏం వర్క్ చేసామో కూడా చెప్తాము. అలాగే కూటమి తరపున ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారు నిన్న ఎమ్మెల్సీ నామినేషన్ చేయడం జరిగింది. అయితే ఆయన్ని మృదు స్వభావి, మంచివాడు, మనందరి సమస్యలు తీర్చేవాడు, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా రక్షణగా ఉండి మన సమస్యలను ముందుగా తీసుకెళ్ళి, అలాగే డిఎస్సీ కూడా ఆయన అవగానే డిఎస్సీ కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్సీ లేట్ అయింది. ఆ డిఎస్సీ కూడా రేపు ఆయన ఎమ్మెల్సీ అవగానే కూడా దాన్ని సాధించి తీరుతారని చెప్పేసి, అలాగే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటారని, మంచి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరూ ఓటు చేయించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచున్నాము. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు పక్కన 1 అంకె అంటే ఒక గీత ఇలాగా ఒకటి అంకెని వేయాల్సిందిగా మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నాను. పద్మశ్రీ డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గానం అజరామరమని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల పాటలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయని అల్లూరు సీతారామరాజు కళావేదిక గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయం సమీపంలో గల ఘంటసాల సర్కిల్ వద్ద అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక, ఘంటసాల కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కళావేదిక గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ పాల్గొని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళావేదిక సభ్యులు, గాయకులు బాబీ, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజబాబు, పుల్లారావు,
కృష్ణకాంత్, సత్యమూర్తి, కాశీబాబులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, సభ్యులు ఎస్వి రమణ మీడియాతో మాట్లాడుతూ ఘంటసాల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళావేదిక ఉపాధ్యక్షులు బాపిరాజు, సభ్యులు ఉండవిల్లి రంగారావు, టీవీవి రెడ్డి, బాబీ, ఎం రామకృష్ణ, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారే కాదు, ఇండియా కాదు, ప్రపంచమంతా కూడా ఆయన గానాన్ని ఈరోజు కూడా ఆయన భగవంతుని కానీ ఎంతో ఆనందంగా చాలా ఆనందం. ఘంటసాల సంగీత కళాపీఠం నాయకులు, సభ్యులు, నాయకులు అంతా కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ఇవాళ విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు అనివార్య కారణాల వల్ల దయానంద బాబు గారు క్యాంపులో ఉండడం వల్ల అలాగే మరి ఈరోజు హాజరైనటువంటి ఉండవెల్లి రంగారావు గారికి, అలాగే మామిరెడ్డి గారికి, అలాగే సిఎస్సి మూర్తి గారు, ఆబి గారు, మనంతా కూడా వీళ్ళంతా శాస్త్రి గారు, భద్రరావు గారు ఈ కార్యక్రమంలో ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరమే కాదు, ఈ సంవత్సరం కూడా గతం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ జయంతులు, వర్ధంతులు కూడా. కాకినాడ గొడారిగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర్ వాటర్ ప్లాంట్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఇటువంటి వాటర్ ప్లాంట్ల ద్వారా ఆరోగ్యకర మంచినీటిని ప్రజలకు అందించడానికి ఎంతో అవకాశం ఉంటుందని, యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. శ్రీకర్ వాటర్ ప్లాంట్ అధినేత పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా రక్షిత మంచినీటి సరఫరాకు కృషి చేస్తున్నామని, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకే శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, కార్యదర్శి మేడిశెట్టి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఇళ్ల నారాయణమూర్తితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిడ్ల వీరరాఘవల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పట్టభద్రుల ఓటర్లను కోరారు. పీఠాపురం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడారు. సమావేశంలో సిఐటియు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కుంచే చిన్న, కోనేటి రాజు, సూరిబాబు, సీతారామరాజు, శ్రీనివాస్ రెడ్డి, కరడం విశ్వనాథం, వీరబాబు, రాజేష్, సూర్యనారాయణ, గోవిందాచారి, గోపాలకృష్ణ, రాజు, నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దిడ్ల వీరరాఘవల్ని కూడా అదేవిధంగా గెలిపించి ప్రజల పక్షాన పీడీఎఫ్ వాయిస్ వినపడేటట్లుగా ఈ ప్రభుత్వాన్ని వివిధ రకాల ప్రజా సమస్యల మీద నిలదీసేటట్లుగా, ప్రశ్నించేటట్లుగా, ప్రజల పక్షాన బాసలుగా ఉండేటట్లుగా, ప్రజా ఉద్యమాలకి ఒక మద్దతుదారుగా ఉండేటట్లుగా వీళ్ళని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాకేం వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, సొంత ప్రయోజనాలు లేవు. ఈ ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి పదవితోటి లేకుంటే డబ్బులతోటి ఊరేగాలనేటువంటి భ్రమలు కూడా మాకు లేవు. మాకున్నదల్లా ప్రజా ఉద్యమ చరిత్ర, సుదీర్ఘకాలం ఈ ఉద్యమాల్లో ఒక 40 సంవత్సరాల పాటు యూటీఎఫ్ కావచ్చు, జేఏసీ కావచ్చు, ఫెఫ్టో కావచ్చు, ఇతర ప్రజా సంఘాల ఉద్యమాల్ని బలపరుస్తూనే దిడ్ల వీరరాఘవులు కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈ రకమైనటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాలకపక్షం, ప్రతిపక్షం వాళ్ళ సొంత వ్యవహారాలు అయినప్పటికీ కూడా నిజంగా ప్రజల పక్షాన, ప్రజా సంఘాల పక్షాన వాయిస్ వినిపించాలనంటే ఈ యొక్క పీడీఎఫ్ ఆ పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆ రకంగా నిక్కచ్చిగా విధానాల మీద, అంటే మా విమర్శ ఎక్కడ వ్యక్తిగతమైనది కాదు, మా విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని బ్రేక్ చేసేటువంటి పద్ధతిలో ప్రజానుకూలమైనటువంటి చట్టాలు కావచ్చు, ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతిలో ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పద్ధతిలో ఈ పీడీఎఫ్ పనిచేస్తుంది. ఇప్పటికీ 2007 నుంచి నేటి వరకు 13 మంది ఎమ్మెల్సీలని 26 సార్లు సుమారుగా మేము గెలిపించుకున్న రకంగా పనిచేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, పాలకపక్షం ప్రతిపక్షానికి ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ప్రజాపక్ష రాజకీయాలు చేసేటువంటి వాళ్ళుగా ఇవాళ పీడీఎఫ్ పనిచేస్తుందని చెప్పి, అలాంటి పీడీఎఫ్ని మీరు అందరూ ఆదరించాలని చెప్పి, మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం.
కాకినాడ ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని మాజీ డిప్యూటీ మేయర్ బున్ని వెలిగించారు. అనంతరం బున్ని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీలు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఆలయ కమిటీ నాయకులు అంకంరెడ్డి రామానాయుడు బహుమతులు స్పాన్సర్ చేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బున్ని, అంకన్రెడ్డి రాము, ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొని చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి యువజన సంఘం, చంటి ఫ్రెండ్స్ సర్కిల్, దమ్మాల జగన్, మల్లిపూడి రాము, దమ్మాల చిన్న, దమ్మాల వెంకటేశ్వరరావు, మెర్నేడి సత్యబాబు, అంకన్రెడ్డి సత్యవతి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అధికారులకు దిశానిర్దేశనం చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ముద్రగడ నాగేంద్రరావు. అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచ సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తుసెల్వన్. ఇప్పటివరకు 7 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడి. మానవుడు ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానశక్తి ద్వారా పరీక్షలను ఎదుర్కొనగలడు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.